నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. 30,000 మంది రైతులు 34,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో పెట్టి రాజధాని లేదు, సో కట్టుబట్టలతో మనల్ని తరిమేశారు. ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి 34,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో పెడితే అది మెల్లగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఎన్నికలు రావడము, ఎన్నికల్లో అప్పటి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడము. సో దాన్ని అది అమరావతి కాదు, భ్రమరావతి, కమరావతి అని చెప్పి కామెడీలు చేసి, సో ఒక రాజధాని కాదు 3 రాజధానులు చేస్తానని చెప్పి రాష్ట్రానికి రాజధాని లేకుండా కుక్కలు చించిన విస్తరిలాగా తయారు చేసి దేశంలోనే రాజధాని లేని రాష్ట్రాన్ని 5 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ఒక ముఖ్యమంత్రిగా రికార్డుకి ఎక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇలాంటి తుగ్లక్ ఆలోచనలు రాకూడదు ఇంకా మీదట ఫ్యూచర్లో అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వము దానికి చట్టబద్ధత కల్పించేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసెంబ్లీలో బిల్లు కూడా దానికి బిల్లు చేసి దాన్ని పాస్ కూడా అయింది. దాన్ని ఇప్పుడు పార్లమెంట్లో ఈరోజు పార్లమెంట్లో కూడా పెట్టబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాజధాని అనే మాట రాజ్యాంగంలోనే లేదు అంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఏం చెప్తారు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని, ఇక్కడే రాజధాని ఉంటుంది, ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు అంటాడు. నిన్నటికి నిన్న ధర్మాన ప్రసాదరావు ఏం మాట్లాడాడు, బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడాడు. సో ఇలాంటి బిల్లులన్నీ చెల్లవు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మార్చుకుంటామనేటువంటి అర్థం వచ్చేటట్లు కూడా మాట్లాడారు. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ వాళ్ళకు సగం నాలెడ్జే ఉంటుంది కాబట్టి ఒక రాష్ట్రానికి రాజధాని ఏదైతే ఉందో దాన్ని పార్లమెంటులో అంటే చట్టబద్ధత, ఇక రాష్ట్రానికి రాజధాని అంటే అమరావతి అనేటువంటి చట్టబద్ధతకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో అది ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మనకు తెలిసిందే, ఇక్కడ తెలుగుదేశానికి చెందినటువంటి ఎంపీలు కావచ్చు, జనసేన పార్టీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఎంపీలు ఎంత కీలకంగా ఉన్నారో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో. సో ఖచ్చితంగా బిల్ అయితే పాస్ అవుతుంది, దాన్ని రాజ్యసభకు కూడా పంపబోతున్నారు. సో 2 సభల్లో కూడా అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగేటువంటి అవకాశాలే కనపడడం లేదు. ఇప్పుడు పార్లమెంటులో అదేవిధంగా రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ బిల్లును స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 11 గంటలకు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారంట. క్రెడిట్ కొట్టేసేటువంటి దీంట్లో భాగంగా అమరావతి కూడా నేనే డెవలప్ చేశాను, ఇప్పుడు కడతా ఉండే బిల్డింగ్లంతా కూడా నేనే కట్టానని కూడా చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ దానికి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏం చెప్పారంటే, ఇక ఈ బిల్లు పాస్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా ఫ్యూచర్లో అంటే రారనుకోండి, ఒకవేళ వచ్చినా కూడా అమరావతిని అక్కడి నుంచి కదపడానికి వీలు కాకుండా బిల్లునైతే ప్రవేశపెట్టబోతున్నారని చెప్పి చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలు మారినా రాజధాని మారదు, ఈ విషయం ప్రపంచానికి చెప్పడానికి అమరావతి బిల్లు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వాలు మారితే రాజధాని మారదన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతుందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తూ చట్టం చేసిన పార్లమెంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తీసుకురావడం అభినందనీయం. అసలు ఆ బిల్లులో ఏముందో చూద్దాం రండి. బిల్లులో ఏముందంటే 2014లో చేసిన విభజన చట్టంలోని సెక్షన్ 5(1)లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి 10 ఏళ్లకు మించకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అంటే 10 ఏళ్ళు అయిపోయింది ఉమ్మడి రాజధానిగా తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ ఉంది, ఆ 10 ఏళ్ళు అయిపోయింది. సో సెక్షన్ 5(2)లో ఆ కాల పరిమితి ముగిశాక తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్, ఏపీకి కొత్త రాజధాని ఉంటుంది అని పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీకి కొత్త రాజధాని ఉంటుంది అన్న పదాన్ని మార్చి దాని స్థానంలో అమరావతి రాజధానిగా ఉంటుంది అని చేర్చారు. సో విడిపోయిన తరువాత ఆ బిల్లులో ఏముందంటే 10 సంవత్సరాల వరకు హైదరాబాదే రాజధానిగా ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కు కొత్తగా ఏర్పడినటువంటి నగరం రాజధానిగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఆ కొత్తగా ఉండే నగరం ఏదైతే ఉందో ఆ కొత్తగా ఉన్న నగరం బదులుగా
ఇక్కడ అమరావతిని చేర్చబోతున్నారు, చేర్చారు కూడా. ఇప్పుడు ఆ బిల్లు పాస్ అవబోతుంది. కొత్త రాజధాని అనే పదాన్ని మార్చి అమరావతి అని పెట్టబోతున్నారు. విభజన చట్టం బిల్లులో హైదరాబాద్ అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 కింద నోటిఫై చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని నిర్వచించినట్లుగానే ఇప్పుడు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం 2014లోని నిబంధనల ప్రకారం నోటిఫై చేసిన రాజధాని నగర ప్రాంతాన్ని అంటే సిఆర్డిఏ ప్రాంతాన్ని కలిపి అమరావతి అని వివరణ ఇచ్చారు. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని విభజన చట్టంలో చెప్పినట్లుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించారు. సో హైదరాబాద్ అదే కొత్త రాజధాని అనేటువంటి ఆ ఓడేదైతే ఉందో దాన్ని తీసేసి సవరించి ఇప్పుడు అమరావతి అని చేర్చబోతున్నారు. రేపు పొద్దున రాజులు మారినప్పుడంతా రాజధానులు మారడము, రాజకీయ నాయకులకు 3 వచ్చినప్పుడల్లా 3 రాజధానులు చేసేయడము, ఇలాంటి తుగ్లగ్గులు ఉంటారని చెప్పే ఇప్పుడు దానికి చట్టబద్ధత తీసుకొని వచ్చారు. ఈ చట్టం ఏం చెప్తా ఉందంటే 2014లో సిఆర్డిఏ పరిధిలో ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో వాటినన్నిటినీ కలిపి ఒక అమరావతి అని, ఆ అమరావతి శాశ్వత రాజధాని, ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అనేటువంటి ఒక బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. నిన్నటికి నిన్న వెంకయ్య నాయుడు గారు కూడా అమిత్ షా గారితో మాట్లాడినట్లు తెలుస్తూ ఉంది. మా ఆఫీస్ నుంచి ఫైల్స్ అన్ని క్లియర్ చేసేసాము, మేము 1వ తారీఖున పార్లమెంటులో పెట్టబోతున్నాము, పార్లమెంటులో పెట్టిన తర్వాత బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుంది అని చెప్పి ఆయన హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎంపీలు దీనికి అనుకూలమా ప్రతికూలమా? 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఇష్టం లేనటువంటి అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటాడా? మళ్ళీ నేను యాడ కూసుంటే అదే రాజధాని, నేను యాడ తింటే అదే రాజధాని, నేను యాడ పంటే అదే రాజధాని అంటాడా అనేది తెలియాలంటే కాసేపు వేచి ఉండవలసిందే. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళ స్టాండ్ అయితే క్లియర్గా కనపడడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఒక మాట, యాక్టింగ్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట, ఈ విధంగా తలా ఒక మాట అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో శాశ్వత రాజధాని, ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అమరావతే అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏకీభవిస్తున్నారా లేదా అని డైరెక్ట్గా, ఇదేమి కాంప్లికేటెడ్ కాదు, దీంట్లో ఏమి మ్యాథమెటిక్స్ ఏమి లేదు, అవునా కాదా అని మాత్రం చెప్పడం లేదు. అవును అంటే ఇక ఆ 3 మళ్ళీ వైజాగ్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు, ఇక్కడ కర్నూలు వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు. కాదు అంటే అమరావతి ముఖ్యంగా గుంటూరు కృష్ణా ప్రజలకు ఏమని సమాధానం చెప్తాడో ఇప్పుడు ఆయన ఎటు కాని పరిస్థితుల్లో ఒక సంక్లిష్టమైనటువంటి ఒక చట్రంలో ఆయన ఏదో చేయబోయి ఏదో అయిపోయి ఇరుక్కొని ఉన్నాడు. మరి దాని నుంచి ఏ విధంగా బయటపడతాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.